నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. ఛానల్స్ అన్నీ బయట ఎక్కడ న్యూస్ లేనట్టు కేవలం వేణుస్వామి దొరకడా అన్నట్టు అతన్ని టార్గెట్ చేస్తూ చాలా వీడియోస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో మరి నిజంగానే అంత నేరం చేస్తారా వేణుస్వామి? అన్నీ అంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వాళ్ళ మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. మరి ఎందుకు అంత టార్గెట్ చేశారు? వాళ్ళని ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు సినీ నిర్మాత, దర్శకులు, రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఈ కేసు ఏదైతే ఉందో మహిళా కమిషన్ కేసు కూడా కోర్టు కొట్టేసింది. వాళ్ళకు లేని బాధ, అంటే ఎవరి మీద అయితే జాతకాలు చెప్పారో వాళ్ళకు లేని బాధ మీకెందుకు, వాళ్ళే కంప్లైంట్ ఇచ్చుకుంటారు కదా, మీకేం అవసరం అన్నట్టు కూడా కొట్టేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన వృత్తి జాతకము, మరి జాతకం ఆయన వృత్తి కాబట్టి ఆయన చెప్పుకుంటాడు, మిగిలిన వాళ్ళకి ఏం బాధ? అయితే జర్నలిస్టులు అందరూ చేసే దాన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు కత్తికి లేని కందక లేని దొరత కత్తిపేటకు ఎందుకు అంటారు చిన్నప్పుడు సామెత. ఇప్పుడు అతను జాతకం చెప్పాడు, కోపం వస్తే, ఆగ్రహం వస్తే ఎవరు రియాక్ట్ అవ్వాలి? నాగార్జున, నాగ చైతన్య, శోభిత, వాళ్ళ కుటుంబాలు. వాళ్ళు దీన్ని ఒక హెచ్చరికగా తీసుకుని కామ్గయ్యారు. గతంలో చెప్పాడు ఈయన, చెప్పినప్పుడు మనం పట్టించుకోలేదు, కానీ ఆయన చెప్పినట్టే విడిపోయారు. ఆయన చెప్పి 2 ఏళ్లకు వీళ్ళిద్దరు విడిపోయారు కనుక ఇప్పుడు చెప్పాడు ముహూర్తం కరెక్ట్ కాదని కరెక్ట్ చేసుకుందాం. రేపు ఇది ఓన్లీ బెట్రోతుల ముహూర్తం, రేపు పెళ్లి ముహూర్తం చాలా ఘనంగా ఖచ్చితంగా అన్ని వెరిఫై చేసి చేసుకుందాం అని ఒక హెచ్చరికగానో ఒక సలహాగానో తీసుకున్నారు. అందుకని వాళ్ళు కామ్గా ఉన్నారు. వీళ్ళకేమొచ్చింది ఈ అనవసరపు, అంటే ఎవడో గోగినేని ఫ్యాను, గోగినేని అభిమానించే ఒక ఛానల్, గోగినేని పెట్టుకుని వాడు ఒక మేధావిగా చిత్రీకరించే ఒక ఛానల్ ఆ గతంలో చేశారు. అట్లాగూ వాడు ఒక ఎదవ అని బిగ్ బాస్లో తేలిపోయింది. వాడు ఒక సన్నాసి, డ్యూబ్లియస్ క్యారెక్టరు, వాడు ఒక లో స్టాండర్డ్ అబద్ధాలన్నీ అక్కడ ఆ మీటింగ్ వెళ్ళని మీటింగ్ అన్ని పచ్చి అబద్ధాలు ఇక్కడ చెప్పేసేసి ఎవడు సాక్ష్యాధారాలు చెప్పేటివి. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వెళ్ళాను నేను అని ఊరేపించి వాగుడు వాగేవుతా ఆయన తేలిపోయింది. సో వాడికి వేణుస్వామికి ఉన్న గొడవ, అప్పుడు గొడవ జరిగింది. సో అతని యొక్క ఫేవర్గా వేణుస్వామిని టార్గెట్ చేయటం. వేణుస్వామిని తప్పు చెప్పాడు, ఒక వేణుస్వామిని చెప్పాడు, ఆయన మస్తాన్ చెప్పాడు కదా జగన్ గెలుస్తాడని, అనేక ఛానల్స్ చెప్పినాయి జగన్, అనేక ఛానల్స్ చెప్పినాయి కదా. మరి వాళ్ళందరినీ తప్పు పట్టవే, ఒక వేణుస్వామిని పట్టుకు వేణుస్వామి చెప్పినవి చాలా జరిగింది. ఒక కేజ్రీవాల్ అరెస్టు జరిగింది, వాళ్ళిద్దరు విడిపోవడం జరిగింది. రష్మికకి మీరిద్దరు కలిసి ఉంటే మీ ఇద్దరికి పని చేయదు, మీ జాతకాల ప్రకారం క్లాష్ అని చెప్తే వాళ్ళిద్దరూ స్టడీ చేసుకుని అవును నిజమే మన ఇద్దరికి ఏ పని జరగట్లేదు ఆయన చెప్పినట్టు విడిపోదామని చెప్పి వాళ్ళిద్దరు. అప్పుడు రష్మిక షీఈ్ నథింగ్, షీఈ్ నోబడి. ఆ మాట చెప్పాడు, నువ్వు స్టార్ అవుతావు, నీ జాతకం సపరేట్గా ఉంటే ఆ కలవటం వల్ల నష్టపోతాడు. మరి అమ్మాయి వాళ్ళిద్దరు విడిపోయారు, అండర్స్టాండింగ్లో ఇద్దరు విడాకులు తీశారు. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది, నేషనల్ క్రష్ అయింది. సో ఇది ఆయన చెప్పిన జాతకం. ఎన్ని జరిగింది, చంద్రబాబు అరెస్ట్ అవుతాడు అన్నాడు, ఎవరు నమ్మలేదు, అరెస్ట్ అయ్యాడు. ఇది ఆరోగ్యం దెబ్బతింటుంది కేసీఆర్ గారికి, కేసులు అవి జరిగింది. బీఆర్ఎస్గా ఉన్నంతకాలం దానికి బతుకు లేదు, అది మళ్ళీ టీఆర్ఎస్గా తప్పితే టీఆర్ఎస్గా ఛాన్స్ లేదు. కేటీఆర్ ముఖ్యమంత్రి అని ఎన్నికల్లో బరిలో దిగితే స్ట్రైట్ అవే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఎన్ని చెప్పాడు. జగన్ ఓడిపోతాడు గెలుస్తాడని చెప్పినప్పుడు కూడా ముగ్గురు కలిస్తే పరిణామాలు వేరుగా ఉంటాయని కూడా చెప్పాడు. రెండూ చెప్పాడు. కన్వీనియంట్గా ఈ ముగ్గురు కలిస్తే పరిణామాలు వేరు ఉంటాయని వదిలేసేసి ఆయన ఓడిపోయే జాతకం తప్పు చెప్పాడు. 80% జరిగింది, 20% జరగలేదు. ఒక హాస్పిటల్ ఉంటుందమ్మా, ఒక పెద్ద హాస్పిటల్, పేరున్న హాస్పిటల్. ఆ పేరున్న హాస్పిటల్కి పేషెంట్స్ వెళ్తారు, 100 మంది వెళ్తే 80 మంది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు, 20 మంది పోతారు. అందుకని హాస్పిటల్ తప్పు అంటామా, హాస్పిటల్ మూసేస్తామా? అట్లాగా ఆయన చెప్పిన దాంట్లో 80% అయినాయి, ఒక 20% జాతకాలు ఎట్లా అంటే ఒక 2 నిమిషాలు తేడా ఉన్నా కూడా అనేక మార్పులు అయిపోతాయి ఒక్కోసారి. సో అలా తప్పు ఉండొచ్చు. ఆయన తప్పుకు క్షమాపణ కూడా చెప్పేశాడు. తర్వాత నువ్వేమిటి, నీకేం దూల, నీకేమిటి, నిన్నేమని అన్నాడా? నువ్వు అంటానికి కేసుకెళ్ళి పోలీసులు అదే వీళ్ళు పాత్రికేయులు వాళ్ళు వెళ్ళి కేసు వేస్తే అదే అందు కోర్టు. నీకే సంబంధం అయ్యా, మిమ్మల్ని ఏమన్నాడు? మహిళల్ని కించపరిచింది ఏముంది దాంట్లో? ఆయన జాతకం చెప్పాడు, మహిళ కించపరచండి ఏంటంటే సారీ చెప్పారు, నోరు మూసుకు క్షమాపణ చెప్పి వచ్చేసారు.
అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవ్వరూ ఒక మనిషి వెనకాల పరిగెత్తరమ్మా ఏదో ప్రయోజనం లేకపోతే. అతను చెప్పిన దాంట్లో నిజాలు జరగట్లేదు, ఆయన చెప్పిన తప్పులు జరుగుతున్నాయి, నిజాలు లేవు అంటే ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళరు. ఆయన దగ్గరికి అంత క్యూ కడుతున్నారు, ఆయనకు అంత పాపులారిటీ, ఆయన దగ్గరికి జనాలు వస్తున్నారంటే ఆయన చెప్పిన దాంట్లో నిజాలు జరగబట్టే వస్తారు. లేకపోతే ఇంతమంది జ్యోతిష్కులు అందరి చుట్టూ వెళ్ళరే. వీళ్ళు ఈ జ్యోతిష్కులు ప్రొఫెషనల్ గ్రడ్జి. మేము చెప్తాం జాతకాలు, మాకు వేణుస్వామికి వచ్చిన పాపులారిటీ మాకు వచ్చేది ఏడుపు. ఆ ఏడుపు కొద్దీ వాళ్ళని కూర్చోబెట్టి ఈ ఛానల్స్ వాళ్ళని కూర్చోబెట్టి వేణుస్వామి అనేది బురదతో బుద్ధి తక్కువ పని కదా. కానీ నిజంగానే ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారంటారా? అది మరి ఆడియో వచ్చింది 5 కోట్ల తేరాలమ్మ. ఎందుకంటే ఆడియోలో 5 కోట్లు అనేది మా కోర్టులో అందులో 5 అని మాట్లాడారు. అదే అమ్మాయి అడిగింది ఫోన్లో 5 అంటున్నారు, 5 కోట్ల అంటే అతను కౌంటర్లో 5 CR అన్నాడు ఒకసారి, నువ్వు వినలేదేమో. 5 CR అని అన్నాడు, 5 కోట్లని అతను అంటున్నాడు. సో మొత్తానికి ఒక బ్లాక్ మెయిలింగ్ జరిగింది. ఆ బ్లాక్ మెయిలింగ్ డైరెక్ట్గా TV5 మూర్తి ఇన్స్ట్రక్షన్ మీద జరిగిందా, లేకపోతే ఈ TV5 మూర్తి పేరు చెప్పుకుని ఎవడన్నా వచ్చేసారు అనేది మనకు తేలాలి. ఈ లోపల ఏదో పెద్ద అసలు మహత్తరమైన విషయం కనుక్కున్నట్టు ఈ రోజు పెట్టి ట్రోల్ చేయటం, రోజు పెట్టి ఎవడన్నా కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేయటం, ఇవన్నీ మస్తాన్ని కూడా కూర్చోబెట్టు. మస్తాన్ని ఎందుకు ఆయన తప్పు చెప్పాడు కదా, మస్తాన్ని కూర్చోబెట్టు. అదేమిటి ఈ జాతకాలు చెప్పాడు, జాతకాలు ఆల్రెడీ చెప్పిన జాతకం వాళ్ళది, అందుకని కంటిన్యూటీ చెప్పాడు. కొత్తగా ఎవరన్నా చెప్తే నీకు చెప్పాలి. ఆయన క్లారిటీ కూడా ఇచ్చాడు కదా, సమంత నాగ చైతన్య ఆల్రెడీ చెప్పాను, దాని కంటిన్యూషన్ చెప్పాడు. ఇప్పుడు మరి ఆయన చెప్పినట్టు జరుగుతుందిగా, అమ్మ ముహూర్తం మంచిది కాదు, అన్ని చెడు జరుగుతాయి అన్నప్పుడు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకి ఆ ముహూర్తానికి కూడా లింక్ ఉంటుంది. నాగార్జున నష్టపోతాడని చెప్పాడు. చెప్పాడు వాళ్ళిద్దరు 27 తర్వాత కలిసి ఉంటారు, 27 లోపు 27 మ్యాక్సిమం విడిపోతారు. 27th ఇయర్ ఇప్పుడు 24 కదా. సో 27 లోపు విడిపోతారు, 2027 లోపు. అంటే ఇప్పుడు 3 ఏళ్ళే ఉంటారు, ఇంకా 3 ఏళ్ళు లోపే విడిపోతారు అని చెప్పాడు అతను. అంటే ఆ ముహూర్తానికి వచ్చినా గానీ వాళ్ళ ఇంట్లో చాలా నష్టం జరుగుతుందని కూడా చెప్పాడు. ఇప్పుడు ఆయన జాతకం ఆలోచిద్దాం, జాతకమే సార్, జాతకం కొంచెంసేపు పక్కన పెడదాం, ప్రాక్టికల్ ఆలోచిద్దాం. ఈ అమ్మాయి గతంలో సమంత ఎందుకు విడిపోయారు, ఎక్కడ తేడా వచ్చింది ఇంట్లో? అక్కినేని కుటుంబానికి తగిన కోడల్లాగా ఉండలేకపోతుంది. అది అక్కినేని కుటుంబం, ఒక మర్యాద ఉంది కుటుంబంలో, ఒక మర్యాద గౌరవం ఉంది, అక్కినేని ఇంటి కోడలుగా ఉండాలి. ఈ అమ్మాయి సమంత అలా ఉండట్లేదు, తన పనికి తన షూటింగ్లు తన పద్ధతులు ఉంటుంది, అది తేడా వచ్చింది. సరే తేడా వచ్చి విడిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి అక్కినేని కుటుంబానికి సంబంధించి ఉంటుందా? డబుల్ బోల్డ్ ఈ అమ్మాయి, ఇంక మోడల్, పైగా మోడల్ ఎలా ఉంటుంది? నువ్వు అక్కినేని కోడలుగా ఈ అమ్మాయి అన్ని వదులుకుని ఉంటుందా? మోడల్స్ వదిలేసేసి ఇంటర్నేషనల్ టూర్లు చేస్తుంది ఈ అమ్మాయి, అనేక హైఫై ఎక్కువ. ఆ హైఫై అమ్మాయి మీ లక్ష్యంలో ఉంటుందా? తనకి తేడాలు వస్తాయి. ప్రాక్టికల్ ఆలోచిస్తే జాతకమే వస్తుంది, జాతకం కాకుండా ప్రాక్టికల్ గా కూడా లాజికల్ గా ఆలోచించి చెప్పారు. సో ఇప్పుడు జరుగుతుంది అది. అనవసరంగా జాతకం చెప్పడం అనేది ఒక నేరం లాగాను, జాతకం చెప్పడం ఒక దోషం లాగా నీకు నమ్మకాలు లేవు, నమ్మకం లేదు. ఆయన అసలు ఏమంటారు, మందు తాగుతారు, అది తింటారు, అది చేస్తారు, ఇవన్నీ. అంటే జాతకానికి దీనికి ఏం సంబంధం? అసలు జాతకం చెప్పేవాడు మందు తాగకూడదు అని ఎక్కడ శాస్త్రంలో ఉందో? జాతకం చెప్పేవాడు మందు తాగకూడదు, మాంసం తినకూడదు శాస్త్రంలో ఎక్కడ లేదు. పబ్బు నడుపుతున్నారు, అది ఎవరు చెప్పకూడదు, ఎవరు ఎక్కడ శాస్త్రంలో ఎక్కడ లేదు. ఆయన విధానం వేరమ్మా. రకరకాల పూజలు ఉంటాయమ్మా. కేరళలో అనేక రకమైన పూజలు ఉంటాయి, వాటిని ప్రశ్నిస్తావా? ముసల్మాన్స్ దర్గాల్లో రకరకాల పూజలు చేస్తారు, వాటిని ప్రశ్నిస్తావు. అలాగే ఆయన రకమైన పూజ, ఆయన ఒక దేవి విశ్వాసం, ఆ దేవి దీని ప్రకారం ఆయన చేస్తాడు అంతే. అది నమ్మేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు వెళ్తారు. నీకేం వచ్చింది బొచ్చు? నీకు నమ్మకం లేకపోతే కూర్చో. నీకు నమ్మకం లేని గోగినేని గొప్పవాడు అనుకుంటే నీ కర్మది.
ఇప్పుడు అదే పనిగా T5 మూర్తి ఛానల్స్ వారం రోజుల నుంచి టార్గెట్ చేసి thumbnail ఒకటి పెట్టడం అక్కడ పెట్టడం చేస్తా ఉన్నారు. అసలు చేయాల్సిన పనులు ఇవాళ TV5 సంక్షేమ పథకాలు ఏమైనాయి? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. దాని గురించి పవన్ కళ్యాణ్ అది పచ్చి అబద్ధం తెలియదు. దాన్ని అడగాలి. రుణ రైతు మాఫీ అన్నారు, అదేమైంది? వర్షాల వల్ల ఐదేళ్ళు ఈనాడు పొగుడుతూ కూర్చుని చంద్రబాబు కూటమికి భజన చేస్తూ ఉన్నాడు కదా మూర్తి. ఇవాళ ఇవన్నీ అడగాల్సి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ వీటి నుంచి డైవర్ట్ చేయడానికి తను మాట్లాడలేక, పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు పచ్చి అబద్ధం ఆడాడు అనే విషయం తను చెప్పలేక, చంద్రబాబు యూటర్న్ చేసేసి అన్ని పథకాలకి తూట్లు పుడుస్తున్నాడు అనే మాట చెప్పలేక, ఆ మాట ప్రజల అభిప్రాయానికి చెప్పలేక దాన్ని డైవర్ట్ చేయడం కోసం వేణుస్వామి ఒక ఆదాయ వనరు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఆదాయం వల్ల వేణుస్వామి చేస్తే టూరు వ్యూవర్షిప్ బీభత్సంగా అవుతుంది. దానివల్ల వచ్చే వ్యూవర్షిప్ డబ్బులు ఈ యూట్యూబ్లో వాళ్ళు ఇది ఒక ఆదాయ వనరులుగా వాడుకుని బ్లేమ్ చేయడం అంతే. అది ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా. ప్రజలు నీకేంటయ్యా, నీకెందుకయ్యా అతను చెప్పుకుంటాడు, నీకెందుకు, నీవెవడివి అని కోర్టు అడిగినట్టు ప్రజలు అడుగుతున్నారు. అది తెలుసుకోవాలి. అనవసరంగా ఆయన్ని బదనాం చేయడం వల్ల ఆయన శక్తి ఏం పోదు. ఆయన ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన అంత అంటే ఏమీ తెలియకపోతే అంతమంది ఇంటర్నేషనల్ వాళ్ళందరికీ బిజినెస్ వాళ్ళు, హీరోయిన్స్, స్టార్స్ వీళ్ళందరూ ఎందుకు వస్తారు? ఆయన చెప్పే దాంట్లో ఫలితాలు ఉండబట్టేమ్మా. ఫలితాలు లేకుండా ఎవరు వెనకాల వెళ్ళరు. ప్రజలే అంత మూర్ఖులు కాదు. ప్రజలేమంత అసలు చెప్పిన దాంట్లో జరుగుబట్టి, ఆ చెప్పిన విశేషాలు ఈ చెయ్యండి జరగబట్టి డబ్బుల కోసమే చేస్తాడని పశ్చాపడతాం. నాకు తెలిసి ఆయన డబ్బుల కోసం చేయడు. ఎందుకంటే నా ఫ్రెండే ఒకసారి వెళ్ళి ఆయనకి నాకు యాగం చేయండి, ఎంత 10 లక్షలైనా పర్లేదు, 10 లక్షలు యాగం చేయండి అంటే ఆయన యాగం చెయ్యనయ్యా, నీకు యోగం లేదు, నీకు చేతిలో యోగం ఉంటే నేను యాగం చేస్తా, అప్పుడు నీకు ఫలితం వస్తుంది. యోగం లేకుండా నేను ఎంత ఖర్చు పెట్టి యాగం చేసినా ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేని యాగం చేసి రేపు పొద్దున నువ్వు ఆయన ఖర్చు పెట్టా నాకేం జరగలేదంటే నీకు యోగం లేదు, యోగం లేని వాళ్ళకి నేను యాగం చెయ్యను అని క్లీన్గా చెప్పి పంపించాడు. సో డబ్బుల కోసం వద్దన్నాడు. అదే డబ్బుల కోసం కకృతి పడేవాడైతే తీసుకుని ఏదో చేసేవాడు కదా, చెయ్యలా. యోగం ఉంటేనే చేస్తాను అంటాడు ఆయన. ఖచ్చితంగా నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా మనకి ఏదైనా యాగం చేయండి, ఇంకోటి చేయండి అంటే కూడా ఇప్పుడు యోగం ఉంటే పూజ చేస్తేనే అవుతుంది అంటారా? పూజ చేస్తే దాని ఫలితం ఉంటుంది, త్వరగా వస్తుంది. యోగం వస్తే ఫలితం వేరే ఈ అడ్డుపు లేకుండా యోగం ఉన్నప్పుడు విఘ్నాలు లేకుండా త్వరగా ఆ యోగం మనకు అందుతుంది. అది చేస్తారు యాగాలు. ఇప్పుడు ఆయనతో పూజ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మందికి బిజినెస్ లో రాణించారన్నారు, రాజకీయాల్లో కూడా చాలా మంది ఆయన దగ్గర చెప్పించుకుని దాని ప్రకారం నడుచుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది. అదే చెప్తాం, ఒక 20% ఫెయిల్యూర్ అమ్మా. అందుకని హాస్పిటల్లో 100 మంది వెళ్తే 80 మంది బ్రహ్మాండంగా తిరిగి వస్తారు, 20 మంది సరిపోతారు. అందుకని హాస్పిటల్ దరిద్రం అని చెప్పలేం కదా. అట్లాగే 50, 80, 100 మంది 80 మందికి జరుగుతుంది, 80% జరుగుతుంది. ఒక 20% ఎక్కడో లెక్కలు తప్పు. వాళ్ళ బర్త్డే సరిగా లేకపోవటం ఏం చెప్పలేకపోవచ్చు, ఆ టైమింగ్ సరిగ్గా లేకపోతే తప్పు జరగచ్చు, రకరకాలు ఉంటాయి. సో ఆయన చెప్పినవి నాకు తెలిసి నేను 2 ఏళ్ళుగా ఆయన ఫాలో చేస్తాను. అనేక విషయాలు ఆయన చెప్పినవి అక్షరసత్యాలుగా పగిలినాయి. అది వీళ్ళకి నమ్మకాలు లేవు కనుక, నీకు గోగినేనికిను నమ్మకాలు లేవు కనుక మీరు మీ ఉద్దేశాలని మీ ఉద్దేశాలు తగినట్టు ఆయన మాట్లాడాలి అని చెప్పాలి. వాళ్ళ వైఫ్ ని వీణని కూడా బయటికి మీడియాలోకి లాగడం, ఆమెను కూడా ఇష్టం అంటే ఆవిడ చెప్పేసి ఖచ్చితంగా మీరు ఇలా తప్పుడు మాటలు చెప్పొద్దు అని చెప్పి కరెక్ట్గా అడిగింది. ఆవిడ కరెక్ట్గా అడిగింది. మీకు ఆధారాలు చెప్పండి. ఊరినే ఎవరినో కూర్చోబెట్టి 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 2012లో ఆయన ఖర్చు పెట్టించారు, మాకేం జరగలేదు, ఎవరో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడించారు. ఈ 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఏం చేసింది అమ్మాయి? ఇవాళ తీసుకొచ్చి ఈ డ్రామాలు వద్దు, ఈ సెట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడించాలి, డ్రామాలు చేయకుండా నిజంగా ఆయన జ్యోతిష్కం చెప్పడం వల్ల దాన్ని నమ్మి మేము ఇంత నష్టపోయాము అని ఎవరైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్రేమానంద స్వామిని వాళ్ళని వెళ్ళి అలా కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయలే. నువ్వు కంప్లైంట్ ఇవ్వు, ఆధారాలతో ఇవ్వు. ఏమి లేవు, ఊరిని గాలి మాటలు తప్పితే ఏమి లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు సరే అతను చెప్పినవి అబద్ధాలు అయితే ఇప్పుడు కొన్ని నిజం అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒకళ్ళు నిజం అయితే ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఇన్ని మాటలు అంటారు, వెనక్కి తీసుకుంటారా? అదే ఎవరికి తీసుకోరు. ఇప్పుడు ఒకటి ప్రూఫ్ గా ఈ రోజు ఇన్కన్వెన్షన్ అనేది కూల్చడం జరిగింది. ఆయనకు భారీ నష్టం, చిన్న నష్టం కాదు, పరువు నష్టం, ఆర్థిక నష్టం, మానసికంగా కూడా అంత నష్టపోయారు. సో మరి ఇది ఆయన జాతకం చెప్పేదానికి కొద్ది దగ్గరగా ఉంది. రేపు పొద్దున్న 28 లోపల విడిపోతారని అన్నారు, అది విడిపోయింది అనుకో, ఇప్పుడు ఇంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇంకా చాలా రకరకాలుగా చేస్తారు, వాళ్ళు
వచ్చి క్షమాపణ చెప్తారు. ఏంటి ప్రశ్న ఇప్పుడు? క్షమాపణ చెప్పాలి. అడుగుతుంది సమాజం, అడుగుతుంది డెఫినెట్గా. ఆ రోజు అడుగుతారు వీళ్ళని. ఆ రోజు ఇన్ని వాగారు కదా, ఇవాళ మన ఆయన చెప్పినట్టు జరిగింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు చెప్తారు, అడుగుతారు. అప్పుడు ఏదో చెప్పేస్తారు. అది ఆయన చెప్పిన దాని గురించి కాదు, ఆయన పబ్లిక్గా చెప్పకుండా వాళ్ళకి చెప్పుంటే బాగోది, అందుకని అన్నామని ఈరోజు మాట్లాడతారు అంతే. సో ఇదండి, చూసారు కదా, వేణుస్వామి జాతకం చెప్పడం ఆయన వృత్తి కాబట్టి చెప్తున్నారు. ఆయన చెప్పినవి 100కి 100% నిజం కాకపోయినా 80% అయితే నిజమయ్యాయి. కళ్ళ ముందు మనకి ఆధారాలు కూడా కనిపించాయి. ప్రస్తుతం చూస్తున్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా కూలిపోవడానికి ఆయనకి నష్టం జరుగుతుంది. ఆవిడ కనుక ఇంటి కోడలుగా, అక్కినేని కోడలుగా వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడితే అన్నట్టు ఆ రోజు చెప్పారు. అనుకున్నట్టుగా ఎన్ కన్వెన్షన్ కూడా కూలిపోవడం జరిగింది. సో దీనికి ఏమంటారు అన్నట్టు కూడా చిట్టిబాబు గారు అంటున్నారు. సో 27 లోపు కనుక విడిపోతే మరి అప్పుడు మీరు అంటున్న మాటలు వెనక్కి తీసుకుంటారా? మరి ప్రజలు ఏం చెప్తున్నారు, ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేస్తున్నారు, వారికి మీరు సమాధానం చెప్తారా అన్నట్టు కూడా ఇక్కడ మాట్లాడొచ్చు. సో ఒకరి మీద వేలెత్తి చూపించే బదులు మన పని మనం చూసుకోవడం బెటర్. ఇంకొకరిని అనవసరంగా వివాదాలకి లాగడం, ట్రోలింగ్స్లోకి లాగడం అనేది కరెక్ట్ కాదనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం.